అబ్బబ్బబ్బా ఉసేవ్ నా ప్రాణాలు తోడెత్తున్నావు కదే. నువ్వు ఇలా బియ్యం పారబోతూ ఉంటే సంపాదించి తేవడానికి మీ తాత ఎవడో లేడు. బాబు బతికిలేడా? చెల్లి చూడు ఎన్ని సరుకులు తెచ్చాను. సర్లే సంబడం కొంతకాదు సలసలు కాలుతుంది. వెళ్ళి నీళ్ళు తోడుకో. చేపల పులుసు ఉండాను తొందరగా ఎంగిలి పడుతు గాని. సంపాదించుకొచ్చిన రోజున స్వర్గం చూపెడతావే నువ్వు. మామూలు రోజుల్లో నరకం చూపెడుతున్నానేంటి? మళ్ళీ ఇదిగో నీ గజ్జల పట్టాలు తెచ్చాను. చూసావా వాడికి సెల్లులంటే ఎంత ప్రేమో. నాకు మాత్రం లేదేంటే నీ మీద ప్రేమ. ఇదిగో చూడు నీ కోసం 3 మూరలు మల్లెపూలు తెచ్చాను. అంతేకాదే సెట్ బట్టలు కూడా తెచ్చాను. సిగ్గు లేకపోతే సరే ముఖానికి. అవతల పిల్లలు ఉన్నారు. చేపల కంపు కొడుతుందని తెచ్చానులేవే. అమ్మా అమ్మా చూడవే, దీని కాలు మీద పుట్టుమచ్చ ఎంత అందంగా ఉందో. ఎడంకాల మీద పుట్టుమచ్చ ఉంటే ఆడపిల్లకి అదృష్టోరా. అంటే చెల్లాయికి మంచి మొగుడొస్తాడా? నువ్వు కష్టపడి తెస్తే ఎందుకు రాడరా? చెల్లి నీకు మంచి మొగుడిని తెస్తానే. నన్ను పాడు చేయాలని చూస్తున్నావా? తప్పమ్మా, నువ్వు నా చెల్లెలువమ్మా. కామంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటి నీచుడికి చెల్లెలు కూడా ఉంటారా? అంత మాటనకమ్మా, నేను రక్తం పంచుకు పుట్టిన వాడినమ్మా. అబద్ధం. మా నాన్న డాక్టర్ రామారావు గారు, మా అమ్మ జానకమ్మ. నీ మాయ మాటలతో నన్ను నమ్మించలేవు, మోసం చేయలేవు. చెల్లెమ్మా ఆగమ్మా. నా అనేవాళ్ళు దూరం అయ్యారనుకుని ఎవరి కోసం బ్రతకాలన్న కష్టం ఈ సమాజంలో నేను చెడు మార్గాన్ని నడుస్తున్న మాట నిజమే. కానీ ఇంత నీచమైన ప్రింద నా మీద వేసి నువ్వు వెళ్ళిపోతుంటే నేను భరించలేను. నీది నటనో నిజమో తెలుసుకోలేనంత వెర్రిదాన్ని కాదు నేను. చెల్లెమ్మా, ఎడారిలో గతి తప్పి తిరుగుతున్న వాడికి దొరికిన స్వాతి ముత్యానవమ్మా నువ్వు. నా మాట విను. ఈ అన్నను వదిలి వెళ్ళిపోవద్దు. మనిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. చిన్నతనంలో నీకు నేను నీ చెల్లెలే కాదు, నువ్వు నా అన్నవి కాదు. ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో జాగ్రత్త. చెల్లెమ్మా 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 నువ్వు పొరపాటు పడుతున్నావు బాబు. మల్లిక నా కూతురే. అలా అబద్ధం చెప్పకండి. మల్లిక నా చెల్లెలు. నేను గుర్తుపెట్టాను. నా చెల్లెలు నాకు ఇచ్చేయండి. చూడు బాబు, అది నీ చెల్లెలా ఉంటే అన్నయ్య అని పిలిపించుకో, నాకు అభ్యంతరం లేదు. అంతేకాని కన్న మమకారాన్ని చంపుకుని దాన్ని నీకు ఎలా ఇచ్చేయను? అమ్మా, అనాథగా ఉన్న నా చెల్లెల్ని మీకు ఎవరు అమ్ముంటారు? బిడ్డల్ని మీరు కొనుక్కుని ఉంటారు. మీరు కోరినంత డబ్బిస్తాను. నా చెల్లెల్ని నాకు ఇచ్చేసేయండి. మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నానని నీ నోటుకు చెడు వాగుతున్నావా? కాదమ్మా, లేదనుకున్న నా చెల్లెలు కనిపించిన ఆనందంతో మాట్లాడుతున్నాను. నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. అమ్మా, నేనే తన అన్నయ్య అని మలిక్కు చెప్పి నోరారా ఒకసారి అన్నయ్య అని పిలిపించండి. నువ్వు మర్యాదగా వెనకపోతే నలుగు తన నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది. పర్వాలేదమ్మా, జీవితంలో ఇప్పటికైన గాయాలు శరీరంలో కొత్త గాయానికి చోటు మిగిల్చలేదు. నేను భరించగలను. కానీ అన్నయ్య అన్న పిలుపులోని అనుభూతికి నన్ను దూరం చేయకండమ్మా. చూడు, నీకెలా చెప్పి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. అది నా కడుపున పుట్టిన బిడ్డే. వెళ్ళవు. హలో, ఏమండి? నేను జానకి మాట్లాడుతున్నానండి. ఏమిటి జానకి? నేనే. ఎవరా